ఏపీలో ఎన్నికలకు ముందు సంచలనం రేపిన వైజాగ్ పోర్ట్ డ్రగ్స్ కేసు ఒట్టిదేనని తేలిపోయింది. షిప్ కంటైనర్లో డ్రగ్స్ లేవని సీబీఐ దర్యాప్తులో నిర్ధారణైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 25,000 టన్నుల సరుకు డ్రై ఈస్ట్ అని నిర్ధారించారు సీబీఐ అధికారులు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది సీబీఐ. ఈ ఏడాది మార్చిలో బ్రెజిల్ నుంచి జర్మనీ మీదుగా విశాఖ పోర్టుకు చేరుకున్న షిప్లో డ్రగ్స్ ఉన్నాయన్న ప్రచారంతో అప్పట్లో పెద్ద కలకలం రేగింది. డ్రగ్స్ లేవని నిర్ధారణ కావడంతో ఇటీవల కంటైనర్ షిప్ను విడిచిపెట్టామన్నారు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్. చేసిన మాట వాస్తవమే లాస్ట్ ఇయర్, కానీ అది శాంపుల్స్ అన్ని తీసి వాళ్ళు ఒక కెమికల్ ల్యాబ్ ఢిల్లీలో వాళ్ళ ల్యాబ్ పంపించి టెస్ట్ చేశారు. తర్వాత ఆ ల్యాబ్లో తేలింది ఏంటంటే అది డ్రగ్స్ కాదు, అది డ్రై ఈస్ట్ అని. తర్వాత సిబిఐ కోర్టు విశాఖపట్నంలో క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేశారు. కోర్టు కూడా ఆ రిపోర్ట్ను ఆమోదించింది. సిబిఐ వాళ్ళు కూడా మాకు ఆదేశం ఇచ్చారు ఆ కంటైనర్ రిలీజ్ చేయమని. ఆ కంటైనర్ని మేము రిలీజ్ చేశాం.